జై సీతారాం. నేను మన దశకం 15th ఉండిన செகண்ட் ஸ்லோகா, அதாவது మనోட కపిల మునివర్ తన్నోட అమ్మ దేవహూతికి ఇచ్చే ఉపదేశంలో ఉండిన సెకండ్ శ్లోకాన్ని అనుభవించుతా. దాని ఆరంభంలోనే భట్టత్రి చెప్పారు, కపిలర్ చెప్పినారుట, ప్రకృతి మహతహంకారాశ్చ మాత్రాశ్చ భూతాని అపి హృత అపి దశాక్షి అనేరు. సో దీనిలో ఎన్ని అడంగింది సుండ, ఫస్ట్ ప్రకృతి వెనహ మహత్, మూడవది అహంకారం. దీంతో ఈ మూనుతో సేరి 5 తన్మాత్రలు. తన్మాత్ర అని చూసా అంటే మనకు ఇవాళ తొడుము ఉనర్చి అనేమే, ఆ వినే ఆ సౌండ్ అన, ఆ టచ్ మన ఫీల్ చేసేమే అది అనహ, ఒక ఉరువం హతలుతుంది ఆ ఫామ్ అనహ, ఆ టేస్ట్ అనహ, స్మెల్ నుహురేది. సో ఈ 5 వచ్చి తన్మాత్రై అంటూ. దాంతో కూడా భూతాని అపి, భూతాని అంటేనే 5 భూతంగల్ ఏర్కనవే మన చూసిందాము. ఆకాశం, వాయు, అగ్ని, నీళ్ళు అనహ భూమి. ఈ 5 భూతంగల్తో సేరి హృత అపి అనే, హృత అపి అంటే మనోడ మైండ్. దాని హడుతు దశాక్షి అనేరు. దశ అంటేనే మీ అన్నీ తెలిసిన 10 ఇంద్రియాలు. 10 ఇంద్రియాలు ఏమి చూసామంటే దానిలో 5 జ్ఞానేంద్రియం. ఈ 5 జ్ఞానేంద్రియం. దేని జ్ఞానేంద్రియం అంటే దీని మూలంగానే మన నాలెడ్జ్ అనేది మన తవ్వలేదానికి 5 జ్ఞానేంద్రియం. జ్ఞానేంద్రియం ఏమేమి మన ఏర్కనవే చూసిండాము. ఈ కన్ను, కాదు, మూకు, నాకు, తోల్. సో ఇది 5 జ్ఞానేంద్రియం. அடுத்தது మన ఒక செயல் చేయాలి, ఒక యాక్షన్ చేయాలి. సో ఆ యాక్షన్ చేసే మెవత 5 ఇంద్రియాలు, అదాన కర్మేంద్రియం అంటూ. ఈ మెవత 5 ఇంద్రియాలు చూసామంటే కాలు, చెయ్యి అని ఈ మాట్లాడేమే, ఈ స్పీచ్. அடுத்து మన ఈ రోగులు ఉండిన వేస్ట్ అన్నిన బయట అంపే, మలమూత్రాది అంపేమే అది. ఆనహ 5వద ఉండేది వచ్చి రీప్రొడక్షన్, அடுத்த பிரஜைன உருவாக்கே ఆ ఇంద్రియం. సో టోటల్గా 5 జ్ఞానేంద్రియం, 5 కర్మేంద్రియం. సో ఇవాళ వరకు మన ఎగ్జాక్ట్గా 24 విషయాలు చూసిందాం. అగైన్ మీ ఒక రిపీట్ చేసేను. 5 జ్ఞానేంద్రియం, 5 కర్మేంద్రియం, 10 అయిందా. 5 తన్మాత్రలు, 15 అయిందా. 5 భూతంగల్. సో టోటల్ 20 అయింది. ఈ 20తో సేరి ప్రకృతి, మహత్, అహంకారం, మనసు. సో టోటలీ 24 తత్వాలు మనం చూసిందాము. దాన్న భట్టత్రి అనేరు ఈ 24 తత్వాలతో సేరి పంచవింశ పురుష, 25వ తత్వమాన దీనన్ని కారణమాన ఆ పురుషన్ అనేసి తన పేరు మేర్కొండ. ఇతి విధిత విభాగ అసౌ. ఇట్ట ఈ 25 డివిజన్తో ఉండిన విదిత విభాగ అనేరు. అసౌ దోండుకండు దీన ముழுக்க బాగా పురింజు పెట్టుకున్నాడో వాండు ప్రకృతియా ముచ్యతే. ఈ సంసారం అనే బంధంలోండి వాడు ఫ్రీ అవుతున్నాడు అని చెప్పి ఇది కపిలతనుత్వం దేవహూత్యై న్యగాదీహి అనేరు మనోడ భట్టత్రి. அடுத்தது 3வது శ్లోకాలో అయం పురుష, ఈ పురుషన్ వచ్చి ప్రకృతి గత గుణౌఘై. ఈ ప్రకృతిలో ఉండిన గుణాలు, ప్రకృతిలో ఉండే గుణాలు ఏమి చూసామంటే ఈ పసి, దాహం, దుఃఖం, మోహం, మదం, మాత్సర్యం, ఈ ఉడల్ తెయ్యదల్, అదావదు మన వయసవేది, మరణం, ఇట్ట ఎన్నో ఇది అన్నీనే ప్రకృతియోడ గుణాలు. దాన్నే చెప్పారు అయం పురుష ప్రకృతిగత గుణౌఘై. ఇట ప్రకృతియోడ గుణాలు అన్నిన న ఆజ్యతే అంటే ఈ పురుషన్ ఈ ప్రకృతి అనే గుణాలు ఎదిயும் ఒట్టనే ఒట్టదు. ஆனால் ఎదితు తస్యాం సజతి. అట్ట ఒకవేళ ఒక్కండు, అదావదు ఏ ఒక ఆత్మ ఈ గుణాలన్నీ ఒట్టింది అంటే
ஏமாவுன தத்குணாக தம் பஜேரம் వాండు హోని ఆ ప్రకృతియోட అన్ని గుణాలు వాండు పైగా ఎక్స్ను దాని ఇవాళ మన అన్ని ఏమవేమ ఈ ప్రకృతియోడ గుణాలతో ఒండ్రడించబోయే ఈ సుఖం దుఃఖం మదం మాత్సర్యం అన్నీ మన దేని అనుభవించాం ప్రకృతితో మనం ఒండ్రడించి ఉండబోయే దాని మేర్కొండు కపిలర్ అనేరు దిల్లోండి ఒకండు తప్పించాలే ఎంచాండంటే మదను భజన த்வத்வாலோசனை தோண்டொக்கண்டு சதா நன்னனே என்று நாவோட உண்மையான குணம் அதாவது ఆ పురుషన్ దోండు పురించుకుంటున్నాడో సా అపి అపేయాత్ సా అపి అంటేనే ఆ ప్రకృతియోడ గుణాలు వాణ్లుండి నీకు సకాహోను అనిసి ఇది కపిలతనుత్వం దేవహూత్యై న్యగాదీహి అనిసి మన చూసాం. அடுத்தது ரேட்டி அனுபவிச்சுதா. ஜெய் சீதாராம்.